హైదరాబాద్ లో క్యూ న్యూస్ కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ తిర్మార్ మల్లన్నపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ సభ్యత్వం రద్దు చేసి అరెస్టు చేయాలని అంబేద్కర్ సెంటర్లో బహుజన రాజ్యాధికార సమితి బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ముంజాల రాజేందర్ గౌడ్ మాట్లాడుతూ తిర్మార్ మల్లన్న ఇటీవల బీసీల కోసం ఒక కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనను తట్టుకోలేని కల్వకుంట్ల కవిత బీసీ ముసుగులో మళ్లీ బీసీలను మోసం చేయాలని ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ఎమ్మెల్సీ కార్యాలయంపై దాడులకు పాల్పడిన ఘటనను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో మొన్న ఆదివారం రోజు ఈ ప్రశ్నించే గొంతుగా బహుజనవాది తిర్మార్ మల్లన్నపై క్యూ న్యూస్పై హత్యాయత్నం చేయడం జరిగింది. ఇది బహుజనుల జాతులపై జరిగిన కుట్రలో భాగంగానే అగ్రకుల అహంకారానికి ఇది ఒక నాంది అని చెప్పొచ్చు. ఇది ఏదేమైనా కూడా మన బహుజనుల జాతిలోని ఇది వాళ్ళు తొక్కడానికి మనకు ఇది బీసీ పార్టీ వస్తుందనే నినాదంతో వాళ్ళు ఎక్కడైతే మా అగ్రకుల రాజ్యానికి ద్రోహం జరుగుతుంది, అణచివేయబడతామనే అహంకారపూరితమైన దానితో ఒక రాజకీయ కుట్రలో భాగంగానే ఈ క్యూ న్యూస్ పైన తిర్మార్ మల్లన్న పైన ఈ దాడి చేయడం జరిగింది. ఏది ఏమైనా కూడా రానున్నది బీసీల రాజ్యమే. ఈ యొక్క రేపు ఉదయించే సూర్యుడు తిర్మార్ మల్లన్న. రేపు ఏదేమైనా కూడా బీసీ రాజ్యం రావాలంటే తిర్మార్ మల్లన్నతోనే సాధ్యం. కాబట్టి అతన్ని అణచివేయడానికే ఈ యొక్క రాజకీయ కుట్రలో భాగంగా ఇది జరిగిందని రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలన్నీ, కుల సంఘాలన్నీ దీన్ని తిర్మార్ మల్లన్నపై దాడిని ఖండించాయి. అదేవిధంగా అందులో భాగంగా నర్సంపేట నియోజకవర్గంలో కూడా ఈరోజు తిర్మార్ మల్లన్నపై దాడిని ఖండిస్తూ ఈరోజు నా పేరు ముంజాల రాజేందర్ గౌడ్, బీసీ జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటర్, బహుజన రాజ్యాధికార రాష్ట్ర కార్యదర్శి, అదేవిధంగా రాష్ట్ర సలహాదారుడు రామగిరి స్వామి, అదేవిధంగా కొండ శ్రీశైలం, అదేవిధంగా అశోక్ గారు, విజయ్ గారు, సురేష్ గారు, రామగిరి రవి గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా బహుజన రాజ్యం సాధిస్తాం. బీసీ అనేది ఖచ్చితంగా మేము రాజ్యాన్ని పీఠం ఎక్కవలసిందే. కాబట్టి ఆ దశలోనే మేము ప్రయాణిస్తామని ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి మేము సూచిస్తున్నాం.